హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఉషాజానం డ్రీమ్ స్టిచ్ మెషిన్ అనేది స్ట్రక్ అయిపోయినప్పుడు రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం మిషన్ కుడుతున్నప్పుడే ఇలా వీల్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో కదలకుండా అలానే ఉంటుంది. దీనికంటే ఒక ముందు వీడియో చేశానండి, దారం తెగినప్పుడు మనం ఏం చేయాలనేది చెప్పాను. సో అది కూడా ఒకసారి చూడండి. అప్పుడప్పుడు జరిగే ఇన్సిడెంట్ అనమాట అది. ఇదైతే మనకు పెద్దగా ప్రాబ్లం ఎప్పుడు రాదు, చాలా రోజులు మిషన్ కుడుతున్నప్పుడు కానీ రాదనమాట. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మిషన్ మొత్తం విప్పాల్సిన పని ఉంటుంది. సో అది ఈరోజు చూద్దాం ఎలా అనేది. మీకు కూడా ఇలా అయ్యిందా ఒకసారి కామెంట్ చేయండి, మీరేం చేశారనేది. సో నేనైతే ఇక్కడ మొత్తం మిషన్ అయితే తీసి క్లీన్ చేసి పెట్టాను. సో ఇది చూసారు కదా, వీల్ మొత్తం కూడా స్ట్రక్ అయిపోయింది నాకు. సో కుడుతుండగానే ఇలా అయ్యిందండి. సో దారం ఏం తెగలేదు. సో సడన్గా వీల్ ఆగిపోయిందనమాట ఇలాగా. సో లోపలంతా కూడా మనం విప్పి చూద్దాము మిషన్ని. ఫస్ట్ అయితే బాబిన్కి రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడున్న స్క్రూలు అనేవి ఇలా ఓపెన్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మనం పక్కన పెట్టేసుకోండి. సో మిషన్ అంతా కూడా చాలా డస్ట్ అయితే ఉంది లోపల. సో క్లీన్ చేద్దాము. సో బాబిన్, అలాగే నీడిల్, అలాగే పాదము అన్నీ కూడాను తీసేస్తున్నాను చూడండి. సో ఒక్కొక్కటిగా తీసేసి జాగ్రత్త పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, అది రిమూవ్ చేసుకోండి. సో అది ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఒక వీడియోలో ఆల్రెడీ పెట్టానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో రెగ్యులర్గా మనం ఇక్కడ తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కూడాను మనము క్లీన్ చేద్దాము మిషన్ ఓపెన్ చేసి. ఫస్ట్ అయితే ఎక్కడెక్కడ స్క్రూలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ 2 ఉంటాయి స్క్రూలు. సో ఆ 2 కూడాను రిమూవ్ చేశాను చూడండి. ఇలా ఈజీగా రిమూవ్ చేసేసుకోండి. ఈ స్క్రూలు అన్నీ కూడా మనం ఎక్కడెక్కడ నుంచి తీస్తున్నాం అనేది ఒకసారి ఐడియా ఉంచుకోండి మీరు, ఓకేనా. సో ఫస్ట్ టైం విప్పే వాళ్ళైతే చెప్తున్నాను. సో ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంటుంది, అది కూడా విప్పేసుకోండి. ఇలా స్క్రూ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు రిమూవ్ చేసే ప్రతి ఒక్క స్క్రూ కూడాను జాగ్రత్త పెట్టుకోండి పక్కన, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసుకోండి. కొన్ని స్క్రూలు పెద్దగా ఉంటాయి, కొన్ని స్క్రూలు చిన్నగా ఉంటాయి. సో మీరు ఐడియాతోని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ పాదం పెట్టే దగ్గర 2 స్క్రూలు ఉంటాయి, అవి కూడా రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసేసి ఈ పాదం దగ్గర ఈ ప్లేట్ని తీసేయండి. సో ఇది వచ్చేస్తుంది ఈజీగా. ఇలా వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో కూడా చాలా డస్ట్ ఉంది చూసారు కదా. మనకి ఇదంతా కూడా క్లాత్లదే జమ అవుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఇక్కడ కొంచెం క్లీన్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. సో ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు అన్నిటినీ కూడా విప్పేయండి. కింద మనకి మొత్తం 5 స్క్రూలు ఉంటాయి, అవి మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఒక స్క్రూ అనేది ఇట్లా పొడుగ్గా వస్తుంది. సో అది ఏ కార్నర్లో విప్పుతున్నాం అనేది చూసుకోండి. సో ఇప్పుడు ప్లగ్ కూడా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ లోపల ఉంది చూసారు కదా ఒక స్క్రూ, మీకు కనపడుతుందా. సో ఆ స్క్రూ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇట్లా లోపలికి ఉంటుంది ఒక స్క్రూ, చూసి దాన్ని కూడా రిమూవ్ చేసేసుకోండి. ఈ స్క్రూ రిమూవ్ చేసేసుకోవాలి ఇలాగా. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రూ అనేది లూజ్ చేసుకోవాలి అంతే, టోటల్గా విప్పకూడదు, కొంచెం లూజ్ చేయండి అంతే. సో ఆ తర్వాత ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, అది రిమూవ్ చేసుకోండి. బ్యాక్ సైడ్లో ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ స్క్రూలన్నీ విప్పిన తర్వాత మనం ఇలా జస్ట్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. చూసారా లోపలంతా డస్ట్ ఉంది, ఇంత క్లీన్ చేసుకోవాలి. సో ఇది తీసేటప్పుడు జాగ్రత్త అండి, గట్టిగా లాగకండి. సో స్క్రూలన్నీ తీసేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, అది రిమూవ్ చేసుకోండి. సో మనకు మిషన్ ఓపెన్ చేస్తే ఎలా ఉంది చూసారు కదా. సో ఇక్కడ కూడా 2 స్క్రూలు ఉంటాయి పైన చూడండి, అవి కూడా 2 ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ ఒకటి, అలాగే అటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా ఓపెన్ చేసేయండి. ఇక్కడ మనకు సెలెక్టర్ బటన్ ఉంటుంది కదండి, ఆ బటన్ని బీ పైన ఎగ్జాక్ట్గా మార్క్ పెట్టేసుకొని ఇలా లాగితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో లోపల ఇలా స్క్రూ ఫిట్ అయి ఉంటుంది, మనకు బీ దగ్గర పెట్టి లాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ లోపల ఒక స్క్రూ ఉంది చూసారా, అది కొంచెం లూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, అది జస్ట్ లూజ్ చేసేసుకుంటే మనకు మిషన్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది అనమాట, అటువైపుది కూడా. సో జస్ట్ లూజ్ చేసుకోండి కొంచెము, మనకు లూజ్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఓపెన్ వచ్చేసింది, మొత్తం కూడా ఓపెన్ చేసాం మిషన్ లోపల. సో ఇలా ఉంటుంది మిషన్, చూసారు కదా. సో మన టోటల్ లోపల మిషన్ ఫిగర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. పైన జస్ట్ బాక్స్ కోటింగే మనకి. సో చూసారు కదా, ఇదంతా లోపల మనకి
సో స్ట్రక్ అయిపోయి ఉంటుంది. సో అందుకని వీల్ మొత్తం కూడా స్ట్రక్ అవుతుంది. ఇక్కడ మనకు గ్రీస్ లాంటిది వేస్తారు. సో దాంట్లో మీరు బయట కూడా తెచ్చుకొని మనం వేసుకోవచ్చు. సో అందులో మనకు ఫ్రీ మూమెంట్ లేకపోతే కనుక తెచ్చి వేసుకోవాలి. గ్రీస్ అంటారు దాన్ని. మన మామూలుగా నట్స్ బేరింగ్స్ లూజ్ అవడానికి వేస్తారనమాట. సో అదైతే నేను ఇక్కడ వాడలేదు. సో ఇక్కడైతే నేను జస్ట్ ఆయిలే వేసుకున్నాను. సో ఫ్రీ మూమెంట్ వచ్చేసింది అనమాట. గట్టిగా పట్టినట్లయితే మాత్రం మనం గ్రీస్ కూడా తెచ్చి వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు మిషన్ రిపేర్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. సో ఇక్కడ మనం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. సో మోటార్ ఫీల్డ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో అది కూడా తెచ్చి మనం వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ ఆయిలే వేసి రిపేర్ చేశాను అనమాట. సో ఇక్కడ కూడా దారము కొంచెం ఇరుక్కొని ఉంది. సో ఈ ప్లేస్లో సో ఇక్కడ కూడా దారం రిమూవ్ చేసేసుకోవాలి. సో జస్ట్ కొంచెం దారం ఉన్నా కూడా మనకు మిషన్ సౌండ్ మారిపోతుంది. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు, దారం ఇరుక్కున్నప్పుడు జస్ట్ ఇదొకటి ఓపెన్ చేసి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం మిషన్ మొత్తం అయితే తీసేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా దారాలు వచ్చేస్తాయి. సో ఇదంతా కూడా ఫ్రీ మూమెంట్ వచ్చిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకొని ఆయిల్ అంతా కూడా వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం చేసేసుకుంటే మిషన్ అనేది మళ్ళీ ఎప్పట్లాగే వర్క్ అవుతుంది. అదేవిధంగా మనం స్టార్టింగ్లో కొన్నప్పుడు మిషన్ ఎంత స్మూత్గా వెళ్తుందో అంతే స్మూత్గా ఇప్పుడు కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట మిషన్. ఇలా మనం ఓపెన్ చేసి ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత సేమ్ మనం స్టార్టింగ్లో మిషన్ కొన్నప్పుడు ఎంత స్మూత్నెస్ ఉంటుందో ఇప్పుడు అలాగే వస్తుంది అనమాట. సో సౌండ్ రాదు, అలాగే మంచిగా మిషన్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది. సో ఇదనమాట. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియో అనేది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనము ఒకసారి మిషన్ ప్లగ్ పెట్టేసుకొని ఒకసారి రన్ చేసి చూడండి. మామూలుగా మిషన్ ముట్టుకోకుండా జస్ట్ మనం మోటార్ని ఆన్ చేసుకొని చూడండి, అంటే వర్క్ అవుతుందా ఎట్లా అని చెప్పేసి, మూమెంట్ ఎలా ఉంది, గట్టిగా వస్తుందా లూజ్గా వచ్చేస్తుందా అంతా అనేది చూసుకోండి. ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఈ మూమెంట్ అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసి మొత్తం కూడా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి, నీట్గా తుడిచేసుకొని ఇప్పుడు మనం యథావిధిగా మళ్ళీ మిషన్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మొత్తం కూడా క్లాత్తో మంచిగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మనము మిషన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఫిక్స్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది కదా, అది ఫస్ట్ పెట్టేసుకోండి ఇలాగా. సో ఇలా పెట్టేసి ఒకసారి ఇలా గట్టిగా పెడితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సెలెక్టర్ని పెట్టాలి. సెలెక్టర్ బటన్ని రిమూవ్ చేసాం కదా, బీ దగ్గర పెట్టి తీసాము. సో సేమ్ అదేవిధంగా బీ దగ్గరే పెట్టి ఇలా లోపలికి నొక్కితే ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్క్రూని లూజ్ చేసాం, ఐడియా ఉంది కదా. సో అది మళ్ళీ టైట్ ఫిట్ చేసేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ అండి, మనం ఎలా అయితే మనం స్క్రూలని విప్పుతూ వచ్చామో అలానే ఫిట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో అదనమాట. ఇక్కడ మనకు ఒక స్క్రూలు విప్పాం కదా, 3 స్క్రూలు, అవి పెట్టేసుకోండి. ఇలాగ ఈ 3 స్క్రూలని టైట్ ఫిట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పైన హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మనది ఇది బాబిన్ దగ్గర ఓపెన్ వచ్చేది. సో ఇది కూడా ఓపెన్ అంటే ఊడిపోయి వస్తుంది. సో అది కూడా ఫిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్ని ఇలా పెట్టి ప్రెస్ చేసేసుకోండి. సో ఇక్కడ బాబిన్ పెట్టేది డైరెక్ట్గా ఇలా పెట్టి క్లోజ్ చేసేస్తే మనకు అటువైపుకి వెళ్ళదు. సో అదొకసారి చూసుకోండి. ఈ బాబిన్ పెట్టే ఈ మూత ఉంది కదా, దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో లోపలికి పెట్టి అప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేయండి. సో ఇలా అన్నమాట. సో ఇలా ఫిట్ చేస్తే ఫిట్ అయిపోతుంది. సో ఇలా అన్నమాట. సో ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఈ విధంగా పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఇలా పెట్టేసుకోండి. చూసారు కదా, ఫిక్స్ అయిపోయింది. ఇంతే అండి. ఇప్పుడు ఒకసారి మిషన్ చూసేసుకోండి, కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా ఒకసారి చూసుకొని ఇప్పుడు స్క్రూలు ఎక్కించేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం స్క్రూలు పైన 2, ఇక్కడ ఓపెన్ చేసే దగ్గర 1, 5 స్క్రూలు అనేది పెట్టేసుకుందాం. ఈ 2 ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్లో 1, అలాగే ఈ కింద ఒక స్క్రూ, ఈ 2 కూడా పెట్టేసుకోండి.
ఈ 2 స్క్రూలు వెక్కించిన తర్వాత ఇప్పుడు మనము ఈ స్క్రూ దగ్గర ఒకటి లూజ్ చేసాం కదా, అది టైట్ ఫిట్ చేసుకోండి మళ్ళీ. సో జస్ట్ లూజ్ చేసాం, ఇది టైట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాదం దగ్గర ఈ ప్లేట్ ఉంది కదా, ఇది ఫిక్స్ చేసేసుకోండి. సో ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇక్కడ కూడా స్క్రూలు టైట్ ఫిట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వెనకాల ఉన్నాయి కదా 5 స్క్రూలు ఉంటాయి. సో ఇవి పెట్టేసుకోండి. ఇక్కడ ఒక స్క్రూ పెద్దది ఉంది కదా, అది ఏ కార్నర్లో వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి, విప్పేటప్పుడు చెప్పాను కదా. సో అది అక్కడే పెట్టి ఫిక్స్ చేసుకోవాలి. సో మనము కింద విప్పిన 5 స్క్రూలన్నీ కూడా కరెక్ట్గా ప్లేస్ చేసి ఫిట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి బాబిన్ కేస్ పెట్టే దగ్గర ఒక స్క్రూ ఉంది కదా, సో రిమూవ్ చేసేటప్పుడు చూపించాను. సో అది కూడా అక్కడ పెట్టేసి ఫిట్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ స్క్రూ అనేది ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనకాల ఒక స్క్రూ ఉంటుంది, అక్కడ కూడా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ లాంటి దాన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూ కూడా ఫిట్ చేసేసుకోవాలి. సో ఏంటండి, మనం విప్పిన స్క్రూలన్నీ కూడా మనం ఫిక్స్ చేసేసాము. సో చూసారు కదా. ఇప్పుడు పాదం పెట్టేసుకోవాలి, అలాగే సూది కూడా తీసాం కదా, ఈ సూదిని కూడా పెట్టేసుకోవాలి. సో సూది కూడా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మనం బాబిన్ కూడా సెట్ చేసేసుకోవాలి. బాబిన్ కేస్ తీసాం కదా, అది కూడా సెట్ చేసేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేసేసి ఫస్ట్ అయితే సో ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూసారు కదా, సో నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ లాక్స్ ఉన్నాయి కదా, వీటిని పెట్టి ఇలా లాక్ చేసేసుకోవాలి అంతే. సో ఇది బాబిన్ పెట్టేదన్నమాట. సో ఇవన్నీ కూడా ఫిక్స్ చేసేసుకుంటే మనకు మిషన్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా స్మూత్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మిషన్ని మనం ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద స్టిచ్ వేసుకొని చూసుకోవాలి. అంటే మామూలుగా కుట్టాలి, దారం పెట్టకుండా. సో ఊరికే క్లాత్ని ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ అనేది కారుతూ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అంతా కూడా మనకు మామూలు క్లాత్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా ఒక 2-3 సార్లు ఈ వేస్ట్ క్లాత్ మీద పెట్టి అటు ఇటు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత సింపుల్గా మనమే ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.